ఒక వెబ్‌సైట్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని హోస్ట్ చేయడానికి మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మన బడ్జెట్‌ని బట్టి, మన దగ్గర ఉన్న కోడ్‌ని బట్టి మనం డిఫరెంట్ సర్వర్స్ తీసుకుంటామనమాట. ఆ సర్వర్స్ ఎలా చూజ్ చేసుకోవాలనేది ఆ డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోలోకి వెళ్ళబోయే ముందర పైథాన్, జావా స్క్రిప్ట్, కోర్ జావా మీద లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వెబ్‌సైట్‌లోకి వెళ్లి సిలబస్ చెక్ చేయండి. లేదంటే పైన ఉన్న నంబర్‌కి కాల్ గాని, వాట్సాప్ గాని చేయండి. ఒక స్టాటిక్ వెబ్‌సైట్ హోస్ట్ చేయాలంటే మనకి గిట్‌హబ్ పేజెస్, నెట్‌లిఫై లాంటివి యూజ్ అవుతాయండి. అంటే స్టాటిక్ వెబ్‌సైట్ అంటే అందులో ఓన్లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్టే ఉంటాయి. ఇలాంటి వాటికి ఏందంటే మనకి సిస్టమ్ రిసోర్సెస్ అనేవి ఎక్కువ యూజ్ అవ్వనమాట. సో, అందుకు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో, అలా కాకుండా మీకంటూ ఒక ఓన్ బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీ ఉంది. మీరు ఓన్ సర్వర్ మేనేజ్ చేసుకోవాలి. అలాగే బడ్జెట్ తక్కువ ఉంది. అలాగే మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ కూడా తక్కువ వచ్చిద్దని అనుకుంటే షేర్డ్ హోస్టింగ్‌కి వెళ్తామనమాట. సో, అంటే ఇక్కడేందంటే ఒకే ర్యామ్, ఒకే సీపీయూ అని చాలా వెబ్‌సైట్‌లు షేర్ చేసుకుంటా ఉంటాయి. ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువ ఉండిద్ది. కాకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండిద్దనమాట. సో, అలా కాకుండా మనకంటూ ఒక ఓన్ సర్వర్ కావాలనుకుంటే వీపీఎస్ అలాంటి వాటికెళ్ళొచ్చు. ఇక్కడేందంటే మన ఓన్ ర్యామ్, ఓన్ సీపీయూ ఉంటాయి. ఇక్కడ వర్చువలైజేషన్ ద్వారా ఇలాంటి మనకి సర్వర్స్ వస్తాయన్నమాట. సో, మనకేందంటే ఒక పెద్ద వెబ్‌సైట్ ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని ఇలా లార్జ్ స్కేల్‌లో ఉన్న వెబ్‌సైట్స్‌కి ఏందంటే స్కేలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మిలియన్స్‌లో ప్రాసెస్ చేస్తా ఉంటారు. సో, అలాంటి టైంలో ఏందంటే వాళ్ళు క్లౌడ్‌కెళ్ళిపోతారండి. సో, మన బడ్జెట్‌ని బట్టి మన దగ్గర ఉన్న కోడ్‌ని బట్టి డిసైడ్ అవుతామనమాట. సో, మన కంటెంట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ అండి.